తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 844 పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ పెరుగుతున్న జనాభా, నగరాల విస్తరణ, నేర నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, అలాగే ప్రత్యేక విభాగాల పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరచడం కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం కోసం కీలక ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ట్రాఫిక్ స్టేషన్ల ద్వారా రహదారి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా సమస్యలు, పెరుగుతున్న నేరాలు, ఆలస్యంగా పోలీస్ సహాయం అందడం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ కొత్త స్టేషన్లు ఉపయోగపడతాయి. కొత్త స్టేషన్ల నిర్మాణంలో మౌలిక వసతులు, సిబ్బంది నియామకం, అత్యాధునిక సాంకేతిక పరికరాల ఏర్పాటు వంటి అంశాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి మరియు త్వరలోనే ప్రభుత్వ అధికారిక ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త స్టేషన్ల వల్ల ప్రమాద సమయంలో పోలీసులు వేగంగా స్పందించగలుగుతారు. అలాగే ప్రతి మండలానికి కనీసం ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రజలకు మరింత మెరుగైన భద్రత, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ఈ కొత్త పోలీస్ స్టేషన్లు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయో వేచి చూడాలి మరి.